హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా. సో లోకల్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, అదేవిధంగా స్టాటిక్ వేరియబుల్స్ అవన్నీ చూసాం. సో అవన్నీ ఇప్పుడు మనము ప్రోగ్రాంలో, ఒక జావా ప్రోగ్రాంలో సో ఎలా రాయాలి, ఎట్లా యాక్సెస్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఓకే, చూడండి. ఇప్పుడు ముందుగా మనం ఏదైనా ఒక జావా ప్రోగ్రామ్ రాసాం. ఓకే, సో ముందుగా ఏదైనా ఒక జావా ప్రోగ్రామ్ రాసాము అంటే అది మనకు తెలుసు, మనకు హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. హార్డ్ డిస్క్లో అయితే మనకు సేవ్ అయితే అవుతుంది అనమాట. సో సేవ్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మనకు జేవిఎం ఉంటుంది కదా. సో మనకు తెలుసు కదా, మనకు జేఆర్ఈలో జేవిఎం అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు అందరు డిస్కస్ చేశాను. సో జేఆర్ఈలో మనకు జేవిఎం అయితే ఉంటుంది. సో జేవిఎం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అందులో మనకు కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. క్లాస్ లోడరు, ఓకే, సో క్లాస్ లోడర్, ఆ విధంగా కొన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయన్నమాట జేవిఎంలో. అదైతే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట అంతా. సో జేవిఎం అంతా మనకు ఆ ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ అయితే మనకు మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ మనకు ర్యామ్లో అనేది మనకు మెమోరీ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ర్యామ్లో. ఓకే, సో ర్యామ్లో అనేది మనకు మెమోరీ మేనేజ్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇది నేను చెప్పాను అనమాట మీకు కదా, ఇంతకుముందు నేను చెప్పాను 5 పార్టీషన్స్ ఉంటాయి అనేసి డిస్కస్ అయితే చేయడం జరిగింది. అది అనమాట. సో 5 పార్టీషన్స్: స్టాక్, హీప్, కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, స్ట్రింగ్ కాన్స్టాంట్, పూల్. ఓకే, సో క్లియర్ కదా. సో లోకల్ వేరియబుల్స్ వచ్చేసి మనకు స్టాక్లో స్టోర్ అవుతాయి. అదేవిధంగా ఇన్స్టాన్స్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇన్స్టాన్సెస్ వేరియబుల్స్ అంటాం. అదేవిధంగా లేదా ఆబ్జెక్ట్స్. ఓకే, ఆబ్జెక్ట్స్ అనేవి మనకు హీప్లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ స్టాటిక్ వచ్చేసి స్టాటిక్ మెంబర్స్ అంటే ఏం లేదండి. మెంబర్స్ అంటే వేరియబుల్స్ ప్లస్ మెథడ్స్ కదా. సో ఈ స్టాటిక్ మెంబర్స్ అనేది ఇక్కడ మనకు డేటా సెగ్మెంట్లో అయితే స్టోర్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్. సో కోడ్ సెగ్మెంట్లో మనం రాసిండే కోడ్ అంతే వెళ్ళిపోతుంది అనమాట. అంటే ప్రింటింగ్ స్టేట్మెంట్స్ కానీ, ఆ విధంగా మెథడ్కి సంబంధించిండేది స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, మనం ఏవైనా రాసామంటే అవి మనకు కోడ్ సెగ్మెంట్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్లో వచ్చేసి మనకు స్ట్రింగ్స్ అయితే స్టోర్ అవుతాయి. అవి ఎలా స్టోర్ అవుతాయి ఏమి అనేసి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇది అనమాట. ఇది నేను అయితే ఇంతకుముందు అయితే డిస్కస్ చేశాను ఇది. ఓకే, తర్వాత మనకు ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది సిపియూ అనేది ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇది మనకు టోటల్ ప్రాసెస్ అయితే. ఓకే, సో జావా ప్రోగ్రామ్కి సంబంధించింది. ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రాంలో లోకల్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా రాయాలి అనేది ఇక్కడ మనం అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే చూద్దాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూద్దాము. చూడండి, ఇప్పుడు నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ ఏ అనేది ఒకటి తీసుకున్నాను. ఓకే, సో ఈ క్లాస్ ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడైతే క్లోజ్ చేశాను. క్లాస్లో ఇక్కడ నేను ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇంట్ ఏదన్నా సరే వేరియబుల్ x = 10 అనేది తీసుకున్నా. ఈ విధంగా ఇదేంటి, ఇక్కడ మనకు కామెంట్ రాద్దాం, ఈ విధంగా రాసుకుందాం మనకు అర్థం అవడానికి. చూడండి, ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్. నెక్స్ట్ ఒక స్టాటిక్ వేరియబుల్ తీసుకుందాం. ఓకే, స్టాటిక్ అనే కీవర్డ్ రాస్తాను. తర్వాత స్టాటిక్ y = 20 అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి మనకు స్టాటిక్ వేరియబుల్. ఓకే, ఇది అనమాట, ఇది స్టాటిక్ వేరియబుల్. ఇక్కడ మనం యాక్సెస్ మాడిఫైర్ వచ్చేసి పబ్లిక్ అనేది తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ విధంగా అయితే రాయడం జరిగింది. ఇప్పుడు ఒక మెథడ్ తీసుకుంటాను. ఇదే క్లాస్లోనే వేరియబుల్స్ అయిపోయినాయి. ఓకే, సో ఒక మెథడ్ తీసుకుంటాను ఏదో ఒకటి. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ వాయిడ్ ఏదో ఒకటి m అనే మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇందులో మనకి ఇక్కడ పారామీటర్ లిస్ట్లో నేను ఇక్కడ ఏది తీసుకుంటున్నానంటే ఏదైనా ఒక 2 వేరియబుల్స్, ఇంట్ a, ఇంట్ b అనేసి ఈ విధంగా పారామీటర్ లిస్ట్లో 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇంట్ z = 30 అనేది తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏవేవి ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్ వచ్చేసి ఇది ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇది వచ్చేసి స్టాటిక్ వేరియబుల్,
నెక్స్ట్ ఇది వచ్చేసి ఏమవుతుంది చెప్పండి, ఇది లోకల్ వేరియబుల్ అవుతుంది, కరెక్టా? సో ఇది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఇవి రెండు కూడా పారామీటర్ లిస్ట్ కూడా లోకల్ వేరియబుల్ అన్నాం కాబట్టి ఇది కూడా మనకు లోకల్ వేరియబుల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా, ఓకే. సో క్లాస్లో అయినా ఈ విధంగా రాసుకోండి. క్లాస్లో మీరు ఎన్ని మెథడ్స్ అన్నా రాసుకోండి, ఓకే. ఎన్ని మెథడ్స్ అన్నా రాసుకోండి, క్లాస్లో ఎన్ని మెథడ్స్ అన్నా రాసుకోండి, ఎన్ని వేరియబుల్స్ అయినా రాసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, సో ఇక్కడ నేను మెయిన్ మెథడ్ అనేది తీసుకుంటున్నాను, ఓకే. సో ఇదే క్లాస్లోనే ఇక్కడ నేను మెయిన్ మెథడ్ అనేది తీసుకుంటున్నాను. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఎలా యాక్సెస్, మనకు మెయిన్ మెథడ్ నుంచే కదా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేసి ఈ విధంగా తీసుకున్నాను, ఓకే. సో ఈ విధంగా తీసుకున్నాను, ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తాను. మనకు మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఒకే క్లాస్లోనే రాశాను. లేదనుకుంటే మీరు ఇంకో క్లాస్లో తీసుకొని ఇంకో క్లాస్ తీసుకోండి, క్లాస్ బి అనేది తీసుకొని అందులో మీరు కావాల్సింటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని రాసుకొని అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అన్న స్టార్ట్ చేయండి, మీ ఇష్టం. నేను ఇదే క్లాస్లోనే తీసుకున్నాను, ఓకే. సో ఎన్ని క్లాసెస్ అన్న తీసుకోవచ్చు, ఒక క్లాస్లో ఎన్ని వేరియబుల్స్ అన్న రాయొచ్చు, ఎన్ని మెథడ్ అన్న రాయొచ్చు, ఓకే. మనకు మెథడ్స్లో అనేది లాజిక్ అనేది రాస్తామన్నమాట. ప్రింటింగ్ స్టేట్మెంట్స్ కానీ అవన్నీ నేను మెథడ్స్లోనే రాస్తాను, క్లాస్లో రాయకూడదు. ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఇక్కడ రాస్తాను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని అంటే కుదరదు అనమాట. ఏదైనా లాజికల్గా ఏదైనా రాయాలి అనుకుంటే మెథడ్స్లోనే రాయాలి. క్లాస్లో మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, తర్వాత మెథడ్స్ అనేది రాయాలన్నమాట. మనకు మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేనైతే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఇక్కడ నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, అంటే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు మనకి మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ JVM అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి, ఓకే. సో ఇప్పుడు మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇదే క్లాస్కి, ఓకే, ఇదే క్లాస్లోనే ఇక్కడ మనకి మెయిన్ మెథడ్లోనే మనకు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం, ఓకే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ చెప్పాను కదా, ఏంటి, క్లాస్ నేము తర్వాత ఏదో ఒక వేరియబుల్ నేమ్, ఓకే. ఆబ్జెక్ట్ వేరియబుల్, ఇక్కడ మనము ఆబ్జెక్ట్కి రెఫరెన్స్ అని పిలుస్తాం అనమాట, ఓకే. ఏదైనా ఒకటి. సో ఆబ్జెక్ట్ 1 అని ఈ విధంగా తీసుకుంటా, ఏదో ఒక నేమ్ ఈక్వల్స్ తర్వాత న్యూ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి, తర్వాత స్పేస్ ఇచ్చేసి మళ్ళీ అదే క్లాస్ నేము, తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్ సెమీకోలన్ ఈ విధంగా ఇచ్చారు అంటే, ఓకే. ఇప్పుడు మనకు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టు లెక్క. అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది అంటేనే, ఓకే. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిందంటేనే అప్పుడు మనకు ఏ విధంగా ర్యామ్లో ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. ఇక్కడ చూడండి, ర్యామ్ ఇది. సో ర్యామ్లో చెప్పాను కదా, ఫస్ట్లో మనకు స్టాక్ ఉంటుంది, తర్వాత హీప్ అనేది ఉంటుంది, ఓకే. సో ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టాక్లో వచ్చేయాలకి ఏమేమి ఉంటాయి, లోకల్ వేరియబుల్స్ అనేది ఉంటుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అంటేనే ఇక్కడ మనకు ఇక్కడ ఈ విధంగా హీప్లో అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇది ఆబ్జెక్ట్, ఓకే. దీనికి నేమ్ ఇచ్చుకున్నాం కదా, OBJ1 అని. సో కాబట్టి ఆబ్జెక్ట్ 1 అనేది, ఓకే. దీనికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం 0x100 అనుకుందాం, 0x100 అనేది ఇక్కడ